హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే ఇట్లాంటి శారీస్, అంటే మామూలుగా ఇవి కాటన్ సిల్క్ మిక్సింగ్ శారీస్ అండి. ఇవైతే మేమైతే వాడట్లేదు, అందుకోసమని నేనైతే వీటితోని పరదా అయితే కుడదామని చూస్తున్నాను. ఈ శారీస్ ఏంటంటే చెమట అనేవి పీల్చుకోవండి, అందుకోసమని ఎక్కువ కట్టకుండా అట్లాగే వదిలేసాము. అందుకోసమని అలాగే ఉండిపోయాయి. చూడండి, కొత్త వాటిలానే ఉన్నాయి, కొంచెం కూడా ఖరాబ్ కాలేదు. కాకపోతే ఇవి వేసుకుంటే అంత కంఫర్ట్గా ఉండదు, ఉడకపోస్తుంది, చెమట పీల్చుకోవు, మళ్ళీ గాలి కూడా రాదు ఇట్లాంటి శారీస్ వేసుకుంటే. అందుకోసమని ఈ శారీస్తోనే మనం ట్రై చేద్దామని నేనైతే పరదా అయితే కుడదామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం వాడని శారీస్, ఇవి కొంచెం బరువుగా కూడా ఉంటాయండి. వాడని శారీస్, బరువైన శారీస్ ఏమైనా ఉంటే తీసుకోండి. ఇట్లాగా నేను చూపించిన విధంగా ఒక శారీ పైన ఒక శారీ ఇట్లా పొడుగుగా వేసుకోండి. మనం ఓర్లకు చేసుకుంటాం కదా అడ్డంగా, అట్లా కాకుండా పొడుగ్గా ఒక శారీ పైన ఒక శారీ పెట్టి అంచులు రెండు సమానం ఉండేలాగా చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోండి. నేను ఇట్లాగా చూపిస్తున్నా కదా, మీరు కూడా ఇట్లా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఒక శారీ పైన ఒక శారీ ఇట్లాగా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటాం కదా, ఆ పిన్స్ అయితే మనమైతే ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకు శారీస్ అనేవి విడిపోకుండా ఉంటాయి మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు. చూడండి, ఇట్లా మీకు ఎన్ని వీలైతే అన్ని పిన్స్ అయితే పెట్టుకోండి. శారీస్ రెండు ఒక్క దగ్గరకు అనుకుంటూ పిన్స్ అన్ని పెట్టుకున్నాక సూది దారంతోనైతే మనమైతే కుట్టు అయితే వేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే ఒక 2 కుట్లు అయితే వేసుకోండి. అందరి దగ్గర మిషన్ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే ఇంట్లో సింపుల్గా సూది దారంతో ఎట్లాగా వీటిని కుట్టాలో చూపిస్తాను. ఇట్లాగా ఫస్ట్ అయితే మనం దారం అనేది 2 వరుసలు ఎక్కించుకోవాలి. సూదికి 2 వరుసలు ఎక్కించుకున్న తర్వాత ఒకసారి మనమైతే దారంని కుచ్చుకోవాలి. తర్వాత ఓవర్లాక్ చేసినట్టుగా మళ్ళీ సూది పైన వేసుకుంటూ దారాన్ని ముందుకు తీసుకోవాలి. ఇట్లాగా చేయడం వల్ల ఓవర్లాక్ చేసినట్టుగా కుట్టు అయితే పడుతుంది. ఇట్లాగా కుట్టు పడిన తర్వాత మంచిగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇట్లాగే సీక్వెన్స్ ఫాలో అవ్వాలి. నేను ఇది కుట్టినాక చూపిస్తాను, ఇట్లాగా చూపిస్తే మీకు అర్థం కావట్లేదు కాబట్టి చూడండి. ఇట్లాగా దారంని ఇట్లా చేస్తే మనకైతే ఓవర్లాక్ లాగా ఒక లాక్ లాగా పడిపోతుంది. మనం నార్మల్గా దారంతో కుట్టినట్టుగా కుట్టకుండా ఓన్లీ ఓవర్లాక్ చేసినట్టుగా కుడితే మాత్రం కుట్టు అనేది స్టిఫ్గా ఉంటుంది, మళ్ళీ చాలా రోజులు తెగిపోకుండా ఉంటుంది దారం అనేది. మనం మిషన్తో వేస్తే కుట్టు అనేది గట్టిగా వస్తుంది కదా, మనం నార్మల్గా చేయితోని కుడితే అది అంత స్టిఫ్గా ఉండదు కదా, అందుకోసమని నేనైతే ఓవర్లాక్ అయితే చేస్తున్నాను. ఇట్లాగ ఓవర్లాక్ చేసుకుంటే మిషన్ కుట్టు లాగానే గట్టిగా ఉంటుంది, దారం అనేది తొందరగా తెగిపోదు, బాగా రోజులు క్లాత్ అనేది చిన్నగాకుండా మంచిగా దారం అనేది తెగకుండా బాగా రోజులు వస్తుంది. ఇట్లాగా వెంటనే మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి, ఇట్లాగ ఓవర్లాక్ అయితే పడిపోతుంది. సింపుల్గా వేసుకోవచ్చు, కాకపోతే మనకు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. మీ దగ్గర మిషన్ ఉన్నా, మీరు ఎవరి దగ్గర మిషన్ ఉన్నా వాడి దగ్గర అయితే మీరు వెళ్ళి వేసుకోండి. లేదంటే ఇంట్లో ఉండి మేము చేసుకోగలుగుతాం అనుకుంటే మాత్రం ఇట్లాగా సింపుల్గా ట్రై చేసుకోండి. ఈజీగా సింపుల్గా పరదా అయితే అయిపోతుంది. నార్మల్గా పరదా అనేది సంచులతో కుడతారు కాబట్టి మనం ఎక్కువ చీరలు అయితే ఏం చేయాలో అర్థం కాదు కదా. మనకి చీరలు ఇట్లాంటివి మనం ఎక్కువ బొంతలకి వేస్తాము, లేదంటే ఇక ఖాళీగా ఉంచేస్తాము. వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా ఇట్లాంటి శారీస్ కట్టుకోరు కదా,
అవి మనం వేస్ట్గా పడేయకుండా ఇట్లాగా పరదాలాగా కుట్టుకుంటే మాత్రం మనకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. చూడండి ఓర్లకి చేశాక ఎంత బాగుందో. 2 క్లాతులు అనేవి 2 శారీస్ అనేవి మొత్తం అటాచ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పరదాని మనమైతే కింద వేసుకొని కూర్చోవడానికి, ఏదైనా మనం జాతరలకు కానీ పిక్నిక్స్ కానీ వెళ్ళినప్పుడు వేసుకొని కూర్చోవడానికి సింపుల్గా బాగుంటుంది. లేదంటే మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు కింద కూర్చొని బంతి భోజనాలు చేస్తూ ఉంటారు కదా, దీన్ని మనం పరదాలాగా వేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే మనం భోజనాల దగ్గర కూడా వేసుకొని తినొచ్చు. మనం ఇట్లా ఒక పరదా రెడీ చేసుకుంటే చాలా రకాలుగా మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి సింపుల్గా మొత్తం పూర్తయ్యాక చూడండి ఇలా ఉంది. ఇదైతే 2 శారీస్ ఫుల్గా లెంత్ కదా, నేనైతే డబుల్ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి మనం కుట్టు వేసినట్టుగా కూడా కనిపించట్లేదు, మంచిగా 2 జాయిన్ అయితే అయిపోయాయి. ఇంకా ఇట్లాంటి పరదాలు మనమైతే వెహికల్స్ పైన దుమ్ము పడకుండా వేసుకోవచ్చు. ఇంకా భోజనాలు చేయడానికి, బంతి భోజనాలు అప్పుడు కూర్చొని తినడానికి వేసుకోవచ్చు. ఇంకా టూర్లకి ఎటన్నా వెళ్ళినప్పుడు భోజనాలు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.